Welcome to RL Unknowns. So today మనం ఏపీ లా సెట్, పీజీ లా సెట్ అడ్మిషన్స్ రివైజ్ డీటెయిల్స్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ మనకి రిజల్ట్స్ వచ్చేస్తే ర్యాంక్ కార్డ్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం అందరం కూడా కౌన్సిలింగ్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడు వస్తారని. సో దానికి ప్రాసెస్ అంటే ఎలా, ఒకవేళ కౌన్సిలింగ్ డేట్ వచ్చిందంటే చాలా మందికి ఎలా చేయాలి, ఏం చేయాలని చాలా తడబడుతూ ఉంటారు. సో దానికోసం ముందుగా లాస్ట్ టైం జరిగిన కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ఒకసారి చెక్ చేద్దాం. సో ఎట్లా మనం ప్రొసీడ్ అవ్వాలనేది స్టెప్ బై స్టెప్ గా మనకు ఒక అవగాహన ఉంటే మనం ఆ టైంలో త్వరగా క్విక్ గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ముందుగా ఆల్రెడీ నేను ముందుకు చెప్పినట్టుగానే సర్టిఫికేట్స్ టు బి అప్లోడ్ బై ఆల్ క్యాండిడేట్స్. సో అట్ ద టైం కౌన్సిలింగ్ ఓపెన్ అయిందంటే మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ టైంలో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఏపీ లాస్ట్ సెట్ ర్యాంక్ కార్డ్ కానీ హాల్ టికెట్ కానీ, సో డిగ్రీ ఇంటర్మీడియట్ ది ఈక్వలెంట్ పాస్ సర్టిఫికేట్, మెమోరాండం ఆఫ్ మార్క్స్ సర్టిఫికేట్, తర్వాత కాన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో, తర్వాత మనకు వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి అండ్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో, తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ గివింగ్ డీటెయిల్స్ ఆఫ్ పాస్ట్ 7 years ఆఫ్ స్టడీ ఫ్రమ్ ఫస్ట్ అపియరెన్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో దీని గురించి లాస్ట్ ప్రీవియస్ 7 years మనకు సర్టిఫికేట్స్ కావాలి, రెసిడెన్స్ సర్టిఫికేట్స్ కూడా కావాలి. సో తర్వాత మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డు, it should be the competent authority containing the name of the candidate. తర్వాత ఆధార్ కార్డు అండ్ గవర్నమెంట్ ఐడి ఆర్ పాన్ డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ కాంపిటెంట్ అథారిటీ మేము ఆఫ్ ది క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పకుండా మీరు ఒకవేళ రిజర్వేషన్ ప్రకారం వెళ్తున్నామంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరి. తర్వాత ఒకవేళ ఎన్ని నీకు రిజర్వేషన్ ఫెసిలిటీ చేస్తారంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఎన్సీసీ కానీ, లేకపోతే ఏదైనా నీకు స్పెషల్ కేటగిరీ కింద నీకు ఒకవేళ రిజర్వేషన్ ఉంటే ఆ రిజర్వేషన్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ మైనారిటీ సర్టిఫికేట్ ఉంటే. తర్వాత ఈడ వీకర్ సెక్షన్ అదే ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ కూడా మీకు ఒకవేళ ఉంటే అప్లికబుల్ ఉంటే దాన్ని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది మనము ఈ డాక్యుమెంట్స్ మనం అప్లై చేయాల్సి వస్తుంది. ఏ సర్టిఫికేట్స్ టు బి అప్లోడ్, ఈ సర్టిఫికేట్స్ ఏవేవి ఉన్నాయో ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది అట్ ది టైం. సో ముందుగానే మీరు అప్పటికప్పుడు పరిగెత్తకుండా గాబరా పడకుండా మీరు ఏం చేయాలంటే ముందుగానే వీటన్నిటిని కూడా అరేంజ్ చేసి పెట్టుకోండి. సో మీకు ఏ టైంలో అయినా కానీ ఆల్రెడీ మనకు తెలుసు ఏపీసీహెచ్ మనకు ఆల్రెడీ ఏపీఎస్సిహెచ్ వాళ్ళు ఏంటంటే హైయర్ అథారిటీ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ని కూడా సో రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఎంసెట్ సెకండ్ కౌన్సిలింగ్ ఏం వచ్చింది. సో తర్వాత మీకు మిగిలిన సెట్స్ అన్ని ఒక 1 by 1 తీసుకుంటూ వస్తున్నారు. సో ఆల్ ఆర్ అబ్జర్వ్ చేసి బి కేర్ఫుల్లీ. సో మనకి నెక్స్ట్ వచ్చేసి అదే టైంలో మనకి ఏమవుతుందంటే కౌన్సిలింగ్ డేట్ ఓపెన్ చేసిన వెంటనే మనకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అట్ ద టైం రిజిస్ట్రేషన్ తప్పకుండా చేయించుకోవాలి. సో ఆ రిజిస్ట్రేషన్ టైంలో మనం ఏం చేయాలంటే కౌన్సిలింగ్ డేట్ రిలీజ్ చేశారంటే ఆ రిలీజ్ చేసినప్పుడు మనకేముందంటే అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ లో మనకి కొంచెం అమౌంట్ రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాల్సి వస్తుంది. సో ఇది నాన్ రిఫండబుల్ ప్రొసెసింగ్ ఫీ. సో ఏం చేయాలంటే 1000 రూపీస్ ఓసీబీసీ వాళ్ళకి, 500 రూపీస్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కి. దీన్ని అబ్జర్వ్ చేయండి. మనం ముందుగా కౌన్సిలింగ్ ప్రాసెస్ మొదలు పెట్టాలంటే సర్టిఫికేట్ వెరిఫై చేసుకోవాలంటే తర్వాత మీరు వెబ్ ఆప్షన్ లో సెలెక్ట్ చేసుకోవాలి, కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలంటే అప్పుడు నీకు చేసుకోవడానికి ముందుగానే నువ్వేం చేయాలి అంటే దిస్ ఇస్ ద ప్రొసీజర్. ఫస్ట్ నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నీ రీఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజు ఓసీబీసీ 1000 రూపీస్ కట్టాలి. తర్వాత 500 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ పిహెచ్డి. ఇదేంటంటే మనకు బిల్డర్స్ ద్వారా లేకపోతే అక్కడ సైట్ లో నుంచి మనకు పే చేయాల్సి వస్తుంది అక్కడ ఓపెన్ చేసిన వెంటనే. తర్వాత ట్యూషన్ ఫీ పర్టికులర్స్ అండ్ సీట్స్ అవైలబుల్ అండర్ కన్వేర్ కోటా కాలేజ్ వైజ్ విల్ బి మేడ్ అవైలబుల్ ఆన్ ది వెబ్సైట్. సో బిఫోర్ ద కమెంట్మెంట్స్ ఆఫ్ ఆప్షన్ ఎంట్రీ. తర్వాత మనకేంటంటే ఒక్కొక్క కాలేజీలో ఎంత ఫీజు ఉంది, దాని మీద కన్వీనర్ కోటా సీట్స్ కి ఎంత డబ్బులు ఉన్నాయి. మీరు లాస్ట్ క్లాస్ వచ్చినారు కదా, లాస్ట్ క్లాస్ దానికి మీరు అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ లో మీరు ఎంత పే చేస్తున్నవన్నీ కూడా మనకి ఆ కౌన్సిలింగ్ వదిలిన టైంలోనే మనకి అవన్నీ కూడా మొత్తం కూడా చూపిస్తారు. సో దీన్ని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంది. తర్వాత ఇప్పుడు ఇది మనకు ప్రాసెస్. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేది ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్. ఇది వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ మనం చేసుకుంటాం. వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ తర్వాత మనకి ఏముంది, సెకండ్ వచ్చేసి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫామ్.
ఏముందండి, ఆన్లైన్ వెరిఫికేషన్ చేస్తాం. తర్వాత మనకి ఇక్కడ ఇది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ డేట్ మనకు ఒకటి ఇచ్చారు. తర్వాత వెంటనే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే ఈ టైంలో మనకి వెంటనే ఏముందంటే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఇస్తారు. సో ఈ టైంలో సర్వర్ చాలా బిజీగా ఉండొచ్చు. మీరు ఒకవేళ మీరు ట్రై చేస్తూనే ఉండండి. కాకపోతే ఒకవేళ అది సర్వర్ ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు మనకి ఏదైనా కానీ ఇంకా కొంచెం అవకాశం పొడిగించే అవకాశం కూడా ఉంది. డేస్ ఎక్స్టెండ్ చేయొచ్చు, కొన్నిసార్లు చేయకపోవచ్చు. సో కాబట్టి మీరు అలర్ట్ గా ఉండండి. మీరు ఎప్పుడు కూడా ఆ వెబ్సైట్ కి వెళ్ళి చెక్ చేస్తూ ఉండాలి. తర్వాత ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫ్రమ్ ఈ డేట్ నుంచి ఈ డేట్ స్టార్ట్ అవుతుంది. తర్వాత మనకు వచ్చేసి ఇది ఇంపార్టెంట్ చూడండి. ఆ టైంలో ఈ సంవత్సరం ఏ డేట్ వదులుతాడో ఆ డేట్ ని బట్టి మీరు ఎవరైతే మీకు స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఉందో, స్పెషల్ కేటగిరీ ఉందో, ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ లేకపోతే ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఏ కేటగిరీ కింద నీకు రిజర్వేషన్ ఉందో ఆ సర్టిఫికేట్ చేంజ్ చేయాలంటే ఇది ఆఫ్లైన్ లో వెరిఫై చేయాలి. అట్ ద టైం మాకేంటంటే ఆ టైంలో ఏమొచ్చినారంటే ఆంధ్ర లాయర్ కాలేజ్ లో విజయవాడలో ఇచ్చినారు. సో కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు ఫిజికల్ గా అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి ఫిజికల్ గా వెరిఫై చేసుకొని రావాలి. అది ఆ కౌన్సిలింగ్ డేట్ మధ్యలో ఇస్తారు. దీన్ని కూడా అబ్జర్వ్ చేయండి. ఎవరైతే పిహెచ్సి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఎన్సీసీ కానీ లేకపోతే స్పోర్ట్స్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు. తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్. వెబ్ ఆప్షన్స్ ఫ్రమ్ ఏముందంటే వెబ్ ఆప్షన్స్ మనకి సో ఇప్పటి నుంచి ఇదంతా చేసిన తర్వాత ఇప్పుడు మనకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అది మీకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సో మీకు నెక్స్ట్ ఏమవుతుందంటే ఒకవేళ ఆన్లైన్ వెరిఫికేషన్ ఏమైనా ప్రాబ్లం ఉంటే పెండింగ్ ఉంటే మళ్ళీ వెంటనే ఆ, అడుగుతుంది. మళ్ళీ వాటన్నింటి అప్లోడ్ చేయాల్సి వస్తుంది మన పెండింగ్ ఉన్నప్పుడు. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం వచ్చిందంటే వెబ్ ఆప్షన్స్. ఇప్పుడు ఇక్కడ మీరు కాలేజ్ మీరు ఓపెన్ చేసిన వెంటనే మీకు కాలేజ్ లిస్ట్ అవుతుంది. మీరు ఆల్రెడీ ముందుగా అనుకున్నవే మీరు సెర్చ్ చేసుకొని పలానా కాలేజీలో అని చెప్పేసి ఆ కాలేజ్ మీ ఏరియాని బట్టి మీకు దగ్గరలో ఉన్న కాలేజ్ బట్టి మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టి మీరు ఎంచుకున్న దాన్ని బట్టి మీరు ఏదైతే డిసైడ్ అయి ఉన్నారో దాన్ని బట్టి మీ ముందుగా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన కాలేజీలకు ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో కర్నూలు వాళ్ళకైతే ప్రసన్న లా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది. తర్వాత మిగిలిన మీ ఏరియాలో ఎక్కడ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మీరు ముందుగా డిసైడ్ అవ్వండి. తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనకి ఏంటంటే మళ్ళీ ఇంకోసారి ఈ వెబ్ ఆప్షన్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసిన వెబ్ ఆప్షన్స్. సో ఒకవేళ మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ కూడా ఒక ఆపర్చునిటీ ఇస్తారు. మీరు ముందుగా ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో వాటిని ఆల్టర్ చేసుకోవడానికి, లేకపోతే ఏదైనా మీ మనసు మార్చుకోవడానికి, లేకపోతే అది బాగుంటుంది ఇది బాగుంటుంది అని డిసైడ్ అయి ఉంటారు కదా. అలాగా మళ్ళీ మీకు ఇంకొక అవకాశం ఇస్తారు. సో అది ఒక రోజే ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు అలాట్మెంట్ ఆఫ్ అడ్మిషన్స్. ఇది ఇంపార్టెంట్. సో మీరు తర్వాత దీని తర్వాత చెక్ చేసుకోవాలి. వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 2 days కాదు 1 day మీకు ఏం చేస్తారంటే అలాట్మెంట్ ఆఫ్ అడ్మిషన్స్. ఇక్కడ మీకు ఏంటంటే మీకు అడ్మిషన్స్ పలానా కాలేజీలో కన్ఫర్మ్ అయిపోయింది. సో మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ లో పలానా కాలేజ్ నుంచి ఒక కాలేజ్ నుంచి మీకు ఈ కాలేజ్ నుంచి సెలెక్ట్ అయిపోయారు. ఈ కాలేజ్ లో మీకు అడ్మిషన్స్ ఉందని రెడీగా ఉందని మీకు ఏముందంటే జాయినింగ్ కార్డు ఈ అలాట్మెంట్ ఆఫ్ అడ్మిషన్ కన్ఫర్మ్ అవుతుంది. అక్కడ మీకు ఏం చేయాలంటే మీరు అక్కడ మీకు కొన్ని సర్టిఫికెట్లు అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు కాలేజీకి వెళ్ళాల్సి వస్తుంది. ముందుగా పైన ఏదైతే మీరు కాలేజ్ ఆన్లైన్ వెరిఫికేషన్ చేసినా ఆ సర్టిఫికెట్స్ అన్నితో పాటు అన్ని ఒరిజినల్స్ తీసుకొని మీరు కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది. అదే ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ మీకు అలాట్మెంట్ ఆఫ్ అడ్మిషన్స్ వచ్చిన తర్వాత మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ అట్ ద కాలేజ్ బై ది క్యాండిడేట్ సెల్ఫ్ రిపోర్టింగ్ కార్డ్ వస్తుంది. సో జాయినింగ్ ఫామ్ వస్తుంది. ఇది దాన్ని తీసుకొని మీరు ఏం చేయాలంటే కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ కాలేజెస్ ఏముంది ఇక్కడ మీకు ఈ టైంలో ఇది కూడా డేట్స్ ఇస్తారు. ఈ డేట్స్ లో వెళ్ళాలి. ఒకవేళ లేదు ఇది ఫస్ట్ కౌన్సిలింగ్ సంబంధించింది లేదు మీరు పెట్టుకున్న కాలేజ్ లో రాకుండా వేరే కాలేజ్ లో మీకు ఆప్షన్ వచ్చిందంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు సెకండ్ కౌన్సిలింగ్ కూడా ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, కాలేజ్ కి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. మీరు సెకండ్ కౌన్సిలింగ్ ఆప్షన్ వచ్చినప్పుడు మీరు మళ్ళీ అదే కాలేజ్ రావాలన్నప్పుడు మీరు అదే కాలేజ్ లో మళ్ళీ మీకు కావాల్సిన కాలేజ్ మళ్ళీ మీరు చూస్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా మీకు సెకండ్ కౌన్సిలింగ్ లో ఇంకా మీకు వచ్చిన కాలేజ్ వెళ్ళి చేరాలి. ఒకవేళ బై ద యువర్ లక్ మీకు మంచిగా పర్చునిటీని బట్టి వచ్చిందంటే మీరు వెళ్ళి అక్కడ జాయిన్ చేయవచ్చు. అక్కడే ఆ కాలేజీలో ఉండొచ్చు. సో ఇది ఇంపార్టెంట్ అండి. తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ చూడండి నోట్ ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. Allotment of seat through the admissions counseling will not guarantee the admission to the candidate unless she satisfies the eligibility criteria
ఫర్ అడ్మిషన్ యాజ్ పర్ ది బోర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ నోటిఫైడ్ టైమ్ టు టైమ్. సో ఇది ఈ అలాట్మెంట్ ఆఫ్ సీట్ అనేది ఓన్లీ ఇది వీళ్ళు ఆల్రెడీ నోట్ పెట్టినారు. ఇది మీకు తప్పకుండా అడ్మిషన్ వస్తుందని గ్యారంటీ కాదు. మీ ఎలిజిబిలిటీని బట్టి, మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి దాన్ని మీరు చూస్ చేసుకుంటారు. అది ఆల్టర్నేట్ గా వాళ్ళే సెలెక్ట్ చేసి మీకు ఇస్తారు. ఇది ఎక్కడ కూడా మాన్యువల్ పొజిషన్ కాదు. అది విషయం అండి. సో ఇది మనకు ఇంపార్టెంట్ గా ఉండేది స్టెప్ బై స్టెప్. సో నెక్స్ట్ దీని తర్వాత మనము ఒకవేళ మీకు అలాట్మెంట్ అడ్మిషన్ వచ్చిన తర్వాత ఏమేమి ప్రొసీజర్ అంటే కూడా తర్వాత నెక్స్ట్ వీడియో చూద్దాం. థ్యాంక్ యూ వాచింగ్. ఎనీ మీకు డౌట్స్ ఉంటే కామెంట్ లో పెట్టండి. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు అదర్స్. సో మీకు కంప్లీట్ గా ఈ లాస్ట్ అయిపోయిన వరకు మీరు అడ్మిషన్ వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ నేను దాని అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో బట్ మీరు నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. సో టైం టు టైం వీడియో అబ్జర్వ్ చేస్తుండండి, వీడియో చెక్ చేస్తుండండి. ఇంకొక విషయం, మీరు ఏపీఎస్ అక్కడ వెబ్సైట్ లో కూడా మీరు ఏం చేస్తారంటే వెళ్ళి అక్కడ మీకు కాల్ టైంలో ఒకసారి ఎందుకంటే అది ఎప్పుడు వస్తుందో మనకేమో తెలియదు. కాబట్టి మనం వెళ్ళి వెబ్సైట్ లో చెక్ చేస్తుంటేనే మనకు తెలిసిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.